సామాన్యుల్ని రక్షించబోతుందా, మరిన్ని కష్టాలకు గురి చేయబోతుందా? మొదటగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం, మరియు మన సోదరులకి నమస్కారం. ఇక్కడ మన మోడీ గారు చెప్పిన 10 మంత్రాల్లో మెయిన్ బంగారం, ఆయిల్ అండ్ విదేశీ పర్యటనలు అండి. ఇప్పుడు సహజంగా మీరు ఎగుమతులు దిగుమతులు మనం ఎప్పటి నుంచో చూసుకుంటే, మన ఉదాహరణకి లాస్ట్ ఇయర్ చూసుకున్నా మనకి ఎక్కువ ముడి చమురు దిగుమతి చేసుకుంటాం, బంగారం దిగుమతి చేసుకుంటాం, ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి చేసుకుంటాం, ఎరువులు, బొగ్గు, సహజవాయు తీసుకుంటాం. మెయిన్ వాటిలో బంగారము అని ఆయిల్ అనేది మెయిన్ సార్. దీంట్లో ఇదే సమయంలో మొత్తం మన 2022-23 నుంచి చూసుకుంటే ఎగుమతులు కూడా మనకి బాగానే ఉన్నాయి. ఎగుమతులు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనం చూసుకుందాం, 2024-25లో ఇంపోర్ట్ మనం $725 బిలియన్ దిగుమతి చేసుకున్నాం. అలాగే మన ఎగుమతులు కూడా బాగానే ఉన్నాయండి. కాబట్టి అంత మోతాదులు లేవు. సుమారు $445 బిలియన్ మనం ఎగుమతి చేసాం. అంటే బట్ డెఫిసిట్ వచ్చేసరికి సుమారు $280 ఉందండి. అంటే మనం ఎగుమతి చేసింది దానికన్నా దిగుమతి ఎక్కువ చేసుకున్నాం. అందువల్లే మన ప్రధాని గారు మనకు కొన్ని స్కీమ్స్ తేవడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా ఒకటి, పిఎల్ఐ స్కీమ్ ఒకటి, రెన్యూబుల్ ఎనర్జీ మనం ఇక్కడే చేసుకోవడం ఒకటి, మళ్ళీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గరే చేసుకోవటం, అంటే డిఫెన్స్ సంబంధించి ఇప్పుడు అన్ని డిఫెన్స్ సంబంధించిన వస్తువులు మన దగ్గర ఇప్పుడు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయండి. వీటి వల్ల మనకి దిగుమతి అనేది ఇంకా అసలు తగ్గుతానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మన ఇందాక రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇప్పుడు పోయినసారి అంతకు ముందు కూడా మన ఈ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేశారండి. ఆల్రెడీ మీకు తెలుసలేదు, ఆల్రెడీ ఇది ఒకటి 1967లో ఇందిరాగాంధీ గారు గోల్డ్ తెచ్చాను ఒకటి వచ్చింది. ఇది కొంతమంది ఫేక్ అన్నారు. ఇది ఫేక్ అయినా కాకపోయినా వాళ్ళు 1968లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఒకటి వచ్చిందండి. 1968 గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అంటే దిగుమతులు తగ్గించడం కోసమని గోల్డ్ కంట్రోల్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏమైందంటే గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ కానీ ఎవరు ఉంచేటప్పుడు కొన్ని పరిమితులు విధించారు. అంటే కొన్ని ఇంతే ఉంచుకోవాలి చేశారు. జ్యువెలరీ షాప్స్ మీద కఠినమైన చర్యలు విధించడం జరిగింది. మరియు 14 క్యారెట్ నగలు తయారు చేసే ఆంక్షలు, బంగారం డిక్లైన్ తప్పనిసరి. అంటే బంగారం కొనుక్కున్నప్పుడు కంపల్సరీగా ప్రతి వాళ్ళు డిక్లేర్ చేసిన అవసరం ఉంది. ఇవన్నీ ఇలాంటివన్నీ తేవటం వల్ల ఏమైందంటే ఇండైరెక్ట్గా వాళ్ళు అనుకున్నది ఒకటి, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, ఆ ఆంక్షలను పెట్టడం వల్ల స్మగ్లింగ్ పెరిగిపోయింది, బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది, దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఎక్కువైపోయింది. అంటే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంటే దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, అంటే వాళ్ళు గోల్డ్ యాక్టే తెచ్చారు కానీ దానికి తగ్గ సరైన ఇంప్లిమెంట్ చేయకపోవటం, సరైన ఆంక్షలు విధించకపోవటం, సరైన ఇది తీసుకోవడం వల్ల దానివల్ల ఎక్కువ అంటే దుష్ఫలితాలు ఎక్కువ వచ్చడం జరిగింది. అందుకని ఏమైందంటే 1990లో విపి సింగ్ గారు వచ్చేసి ఆ గోల్డ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత ఎప్పుడైతే చిదంబరం గారు మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 2013లో అప్పుడు కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ భారీగా పెరగటం ఒకటి, గోల్డ్ ఇంపోర్ట్స్ పెరగటం వల్ల మన రూపాయి బలహీన పట్టడం వల్ల అప్పుడు కూడా 2012లో అప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు బంగారు కొనుగోలు తగ్గించండి, దేశార్థిక పడిపోతుందని చెప్పి ఆంక్షలు వేయడం జరిగింది. ఆ 2013 తీసుకున్న చర్యల వల్ల ఇంపోర్ట్ డ్యూటీ పెంచారండి. అంటే 2% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ 10% చేశారు. అలాగే 80-20 రూల్ ఒకటి పెట్టారు. అంటే మనం దిగుమతి ఉదాహరణకి 100 కేజెస్ దిగుమతి చేసుకుంటే దాంట్లో 20% ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ఒక ఆక్షన్ పెట్టడం జరిగిందండి. అదే గోల్డ్, ఈఎఫ్టీ మరియు బులియన్ నియంత్రణ చేయడం జరిగింది. దీనివల్ల అఫిషియల్గా ఇంపోర్ట్స్ తగ్గాయి, స్మగ్లింగ్ మళ్ళా పెరిగింది. అంటే ఈ ఆంక్షలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఆంక్షలు పెట్టడమే కాకుండా దానికి తగ్గ సరైన మనం ఇది చేసుకోకపోతే ఏముందంటే ఆటోమేటిక్ స్మగ్లింగ్ పెరుగుతుంది. అలా ఉందండి. ఇంకా ఉదాహరణకి చమురు చూసుకున్నాం. చమురు కూడా మనకి తెలిసిందే. చమురు మ్యాక్సిమం మనం చమురు ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మన 2020 $145 బిలియన్ చమురు ఇచ్చేసి, అంటే సుమారు 12.3 లక్షల కోట్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే దీనివల్ల అందుకే భారత్లో ఎక్కువ ఎలక్ట్రానిక్ వాహనాలు వాడమని సార్ చెప్పారు, మీకు చూశారు. సౌర శక్తిని వాడమని చెప్పారు. ఎథనాల్ బైండింగ్, గ్రీన్ హైడ్రోజన్ కోసం కూడా సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏముందంటే మనం చూసుకుంటే గోల్డ్ కొనొద్దని మోడీ గారు చెప్పడానికి ఒక రీజన్ ఉందండి. ఇదివరకు పూర్వకాలంలో గోల్డ్ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు కొనేవాళ్ళు అంటే గోల్డ్ కొనుక్కొని ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్ముకొని దాన్ని క్యాష్ రూపం చేసుకొని మళ్ళీ రైతులు వాటికి ఉపయోగపడేదండి. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కొంటున్నారు. అంటే గోల్డ్ మనకి 100 గ్రాముల గోల్డ్ మనకు అవసరమైతే మన ఆభరణలు ధరించడానికి కానీ సుమారు దానికి మించి ఇన్వెస్ట్ చేసి బ్లాక్ మనీ అంటే లాకర్లో పెట్టుకోవడం కానీ అది చేసుకోవడంలో ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్ మన దేశానికి ఈ డెవలప్మెంట్కి ఎలాంటి ఉపయోగపడలేదు.
అది మెయిన్ ప్రాబ్లం. అది కాక ఇప్పుడు క్రూడ్ ఆయిల్, వీటన్నిటి వల్ల ఏంటంటే జీడిపి వృద్ధి జరగటం వల్ల మా మోడీ గారు చెప్పినట్టు 2047 టార్గెట్లో మనం వరల్డ్లో నెంబర్ 1 ఇండియా అవ్వటానికి ఈ 10 మనం అందరం పాటించగలిగితే 100% 2041 నెంబర్ 1 అవుతామండి. దీనివల్ల మనకి వచ్చే ఇబ్బందులే లేవు. మీరు ఇందా చెప్పినట్టు ఏమైనా ఇబ్బందులు వస్తాయంటే ఇబ్బందులు ఏముంది, వాళ్ళు సార్ చెప్పినట్టు చేసుకుంటే ఓకే రైట్ శ్రీనివాస్ గారు డిస్కస్ చేద్దాం. రైట్ అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారిని తీసుకోబోయే ముందు ప్రైమ్ డిబేట్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత